హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఎస్బీఐ కస్టమర్లు అండి. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉన్న వారందరికీ సంబంధించి బిగ్ షాకింగ్ అండి. కొత్త రూల్స్ అయితే వచ్చాయి. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ ఎలా ఉన్నాయంటే, దేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుగా పేరున్న ఎస్బీఐ ఇప్పుడు తన కస్టమర్లకు కొత్త సౌకర్యాలను అందించడమే కాక ఎప్పటికప్పుడు కస్టమర్ల కోసం ఎన్నో రూల్స్ను కూడా అయితే రూపొందిస్తూ ఉంటుంది, మారుస్తూ ఉంటుంది. సో ప్రస్తుతం ఎస్బీఐ రూల్స్ ఎన్ని మార్పులు తీసుకొచ్చింది అనేది, బ్యాంకులో రుణాలు తీసుకునేందుకు కొత్త రూల్స్ ఏవైనా ఉంటే వాటి గురించి కస్టమర్లు తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఎప్పటికప్పుడు రూల్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉన్నాయి, మారిపోతున్నాయి. బ్యాంకు ప్రవేశపెట్టిన అటువంటి కొత్త రూల్స్ ఎవరైతే డబ్బులు తీసుకోవాలి అంటే లోన్ తీసుకోవాలని భావిస్తారో ప్రస్తుతం వారికి ఎస్బీఐలో కొత్త రూల్స్ గురించి తాజా సమాచారాన్ని అయితే ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. సో ఒకసారి అయితే ఎస్బీఐలో లోన్ తీసుకునేవారు తప్పకుండా ఇక్కడ నుంచి పూర్తిగా చూడండి. ఇక పూర్తిగా ఎస్బీఐ తమ కఠినమైన నిబంధనలను అమలు చేయాలని భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదన కూడా సిద్ధమైనట్టు సమాచారం. ఎస్బీఐలో కొత్త స్కీమ్ ఫండింగ్ పద్ధతిని అయితే అమలు చేయాలని చూస్తుంది. దీనికి కొత్త రూల్స్ అనేవి జోడించాలి అని అయితే చూస్తోందండి. సో అయితే ఖర్చులు పెరిగితే వినియోగదారులపై భారం మోపడానికి ఈ కొత్త విధానం అయితే ఖర్చులు అన్నీ కూడా వినియోగదారులపైనే అయితే పడనున్నాయని చెప్తోంది కొత్త నియమం. ఎవరైతే రుణం అంటే లోన్ తీసుకోనికి అనుమతి అయితే ఇచ్చిందండి. సో రుణ గ్రహీతలకు బదిలీ చేసేందుకు అనుమతి ఇచ్చే లోన్ షరతులలో కొత్త స్కీమ్ ఫండింగ్లో పెడుతున్నారు. బ్యాంక్ లోన్ డాక్యుమెంట్స్లోని కొత్త కాజు ప్రకారం చూస్తే రెగ్యులేటరీ మార్పుల కారణాల వల్ల ఎస్బీఐ బ్యాంకులో ఎన్నో కేటాయింపులను అయితే చేయాల్సి వస్తే ఆ భారాన్ని కూడా కస్టమర్లపైనే మోపేందుకు కూడా బ్యాంకు హక్కుగా అయితే ఉన్నదండి. సో నిర్దిష్ట వడ్డీ రేటుతో రుణాన్ని మంజూరు చేసిన తర్వాత కూడా రేట్లు పెంచే హక్కు అయితే బ్యాంకుకు ఉంది అని అయితే గమనించాలి. సో ఈ విధంగా రూల్స్ను అయితే ఎప్పటికప్పుడు మారుస్తుందండి. అంటే ఇప్పుడు మనము ఫస్ట్ ఏదైతే రూల్ అంటే ఎంతైతే ఉందో రుణం తీసుకునేటప్పుడు దాన్ని తర్వాత ఫ్యూచర్లో అప్డేట్ చేసేదానికి కూడా వారికి అయితే అధికారం ఉన్నట్టుగా కొత్త రూల్స్ చెప్తున్నాయండి. సో ఇదే ఎస్బీఐ కస్టమర్లకు భారీ షాక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఒకప్పుడు ఫస్ట్ ఎంత అయితే ఉండేదో అంత వడ్డీ శాతమే ఉండేది, కానీ ఇప్పుడు కాలానుగుణం పెంచేదానికి కూడా ఆస్కారం ఉన్నట్టుగా అయితే చెప్తున్నారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సమాచారం కోసం మీరు బ్యాంకుకి వెళ్ళి అయితే అక్కడ ఎంక్వైరీలో కనుక్కోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.